అందరికీ నమస్తే. సాగర్ దగ్గర కడుతున్న సుంకిశాల ప్రాజెక్టు సంగతి తెలిసిందే. మీరంటే మీరు ఇది మీ వైఫల్యమని 9 నెలల క్రితం దిగిపోయిన ప్రభుత్వాన్ని బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. లేదు ఇది మీరు మెయింటైన్ చేయకపోవడంతో ఇట్లయిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి ఎండాకాలంలో మెయింటైన్ చేయకపోవడం వల్లనే సుంకిశాల దగ్గర ఆ రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. ప్లస్ అదంతా కాంట్రాక్టర్ల తప్పు అని ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ గారు నిన్న రోజుల తర్వాత పోయినరు. యాక్చువల్గా అది వాటర్ వర్క్స్ వాళ్ళ కిందకి వస్తుంది, జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ వాళ్ళ కిందకి వస్తుంది. బట్ అది ఇరిగేషన్ సంబంధించిన మంత్రి కూడా కొద్దిగా పర్యవేక్షణ ఉండాలి దాని మీద. నిన్న పోయి చూసినాక ఏం మాట్లాడారని విన్నాడు ఒకసారి. ఈ సంఘటన విషయంలో సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియా ఈ విషయం గురించి ప్రసారం చేయడం ప్రచురించడం జరిగితే ముఖ్యమంత్రి గారు దేశాల్లో ఉన్నారు. నేను జిల్లా మంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ఈ ఉమ్మడి జిల్లా పెద్ద మనిషి ప్రాజెక్టుల విషయంలో చాలా లోతంగా అవగాహన కౌన్సిల్ చైర్మన్ సురేంద్ర గారు మేము వాస్తవ పరిస్థితిని ఫీల్డ్లో పరిశీలించి ఇంజనీర్లతో, ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి, ఏజెన్సీతో మాట్లాడి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలో నిర్ణయం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏమంటారంటే సోషల్ మీడియాలో వీడియో చూసే వరకు తెలియదంట వీళ్ళకి. ఈయన ఇరిగేషన్ మంత్రి వచ్చిండు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మంత్రి అంట నల్గొండకు. వీళ్ళందరికీ ఇప్పుడే తెలిసిందంట వార్త. ఇది సుంకిశాల దగ్గర రిటర్నింగ్ వాల్ పడిపోయింది అన్న విషయం సోషల్ మీడియాలో వస్తే తెలిసిందంట. ఎందుకు ఏమైనా కళ్ళకు గందలు కట్టుకున్నారా? అసలు ఏ ప్రాజెక్ట్ దగ్గర ఏమవుతుంది, ఏం పనులు అవుతున్నాయి, కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారు? ఇంకో మాట నన్ను ఇంకా ఆ వీడియో ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. అది ఏముంటుంది అంటే, చిన్న పనే ఇది, పెద్ద పనేం కాదు, కాంట్రాక్టర్ చూసుకుంటాడు, ఆయనది గ్యారంటీ, కాంట్రాక్టరే కట్టిండు, కాంట్రాక్టర్ చూసుకుంటాడు. ఇది ఏం చేసిందంటే కాంట్రాక్టర్ మీదకి పంపించేసిండ్రు. దీని మొత్తం కూడా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిది తప్పని వీళ్ళందరూ చెప్తున్నారు. గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. అర్థం చేసుకోండి. సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోవడానికి కేవలం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ మాత్రమే కారణం. కాంట్రాక్టరే బాధ్యుడు దీనికి. మరి కాళేశ్వరం దగ్గర ఎవరు బాధ్యులు? కాళేశ్వరం దగ్గర కూడా ఆయనే బాధ్యులు కదా. మెగా కృష్ణారెడ్డి బాధ్యులు. మెగా కృష్ణారెడ్డి మీద ఈగ వాలకుండా చూసుకుంటారు వీళ్ళు. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మెగా కృష్ణారెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండో రోజే రాత్రి కూడా 9:30కు పోయి ఇంట్లో పోయి కలిసి వచ్చిండు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. పోయి కలిసి వచ్చిండు. తర్వాత ఉత్తమ్ కుమార్ గారు అలిగినరు, మెగా కృష్ణారెడ్డి ఆయన దగ్గరికి పోతాడు, నా దగ్గర రాడా అని. అలిగి 2 రోజులు అలిగితే వాళ్ళ తమ్ముడు వచ్చిండు, అన్ననో తమ్ముడో ఎవరో వచ్చి వాళ్ళ ఇంటికాడ కలిసిపోయిండు. కలవడం అంటే నేను కలవడం అని చెప్తా. కలిసిన తర్వాత ఏమైంది, కలిసినప్పుడు ఏం మాట్లాడిండ్రు నాకు తెలియదు. కలిసిండ్రు, మెగా కృష్ణారెడ్డిని వదిలేసిండ్రు. ఇప్పుడు వీడికి వచ్చే వరకు, ఈ సుంకిశాల కాడికి వచ్చే వరకు సుంకిశాల ఇంకా కాంట్రాక్టర్ చూసుకుంటాడో మనకేం సంబంధం లేదు. ఎందుకు సంబంధం ఉండదు? అది 2200 కోట్ల ప్రాజెక్ట్. అది అవి జనం డబ్బులే కదా కట్టేది. కాంట్రాక్టర్ ఇప్పుడు కాళేశ్వరం దగ్గర మెగా కృష్ణారెడ్డి పొద్దుగాలేసి మెగా కృష్ణారెడ్డి మీదే కదా మాట్లాడింది అంతకుముందు. మరి అదే మెగా కృష్ణారెడ్డి సుంకిశాల కడుతున్నాడు, ఇప్పుడు కూలిపోయింది, ఆపొచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? ఆ కాంట్రాక్టర్ ఎందుకు బాగా ఇవ్వాలి దాన్ని? ఆయనతో డబ్బులు రికవరీ చేయండి. మెగా కృష్ణారెడ్డి దగ్గర మెగా కృష్ణారెడ్డి మీద ఈగ వాలకుండా ఎందుకు చూసుకుంటున్నారు వీళ్ళు? అసలు ఆయన మాట కూడా ఎత్తలేరు. మెగా కృష్ణారెడ్డి అనే మాట కూడా ఎక్కడ ఎత్తలేరు. చూసినరా? ఈ కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది కదా, పిసి ఘోష్ జస్టిస్ ఆయన విచారణ చేస్తున్నాడు కదా. మరి ఇప్పటిదాకా మెగా కృష్ణారెడ్డి పిలిచిండా? మెగా కృష్ణారెడ్డి పిలిచి మాట్లాడిండా? ఏమైంది, ఎందుకు ఇట్లయింది, ఏం కథ అని మాట్లాడలేదు. మెగా కృష్ణారెడ్డి అయితే సైడ్ చేసి పడేసాను మొత్తం. ఎందుకు సైడ్ చేసినారు ఏంది అనేది మీ ఊహ మా ఊహ అంతే. మన ఊహలే తప్ప లోపల ఏం జరిగిందో, వీళ్ళు ఏం చేసుకున్నారో, ఎక్కడికి ఏం మాట్లాడుకున్నారో, ఎక్కడ సెటిల్మెంట్ జరిగినో ఏం తెలియదు. వీరికి వచ్చే వరకు మాత్రం మళ్ళీ కాంట్రాక్టర్ తప్పు చేసిండు, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకున్నారు? నల్గొండ జిల్లాకి 2 మంత్రులు రోజు పొద్దుగా లేస్తే ఉరలడం. ఒక ఆయన అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయన ఉర్లనికే మంత్రి అయినట్టున్నాడు. ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B మినిస్టర్ కాదు, ఉర్లే శాఖకు మంత్రి. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే సరిపోతుంది. ఎప్పుడేం మాట్లాడుతారో అర్థమైతే లేదు. హైదరాబాద్లో కారెక్కి దాకా ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆడ భువనగిరి కాడ ప్రెస్ మీట్ పెట్టి ఆడొకలాగా మాట్లాడుతున్నాడు,
అటు నల్గొండ కాడ పోయి ఆడ ఇంకోలాగా మాట్లాడుతున్నాడు, వస్తా ఇట్లా వస్తాను అక్కడికల్లా ఒకటి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, మళ్ళీ దిగిన కాడ హైదరాబాద్కి వచ్చి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. అది తప్ప జిల్లాలో ఏం జరుగుతుంది? మీ జిల్లాలో సొంత జిల్లా కదా, మీ సొంత జిల్లాలో వ్యవహారం మీకు తెలియదు. ఆ చూస్తున్న మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటి కూడా తెలుసోలేదు, ఇప్పటి కూడా స్పందించాలి. ఆయన అమెరికాలో ఉన్నారు, కనీసం అయ్యో ఇట్లా అయ్యిందా, దీని మీద మరి ఏంది కథ, ఏంది కార్ఖాన ఏంది, మళ్ళీ అట్టెట్లా అయింది అని ఒక ప్రశ్న వచ్చిందా? అసలు రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి ఒక స్పందన కూడా లేదు. ఇది జరుగుతున్నది. కూలిపోతే జనానికి తెలియకూడదు అని వారం రోజులు దాచిపెట్టారు. వారం రోజులు 2వ తారీఖు నాడు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూలిపోతే అది 8వ తేదీ నాడు బయటకు వచ్చింది, సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. సార్ చెప్పారు కదా ఉత్తమ్ కుమార్ సార్, సోషల్ మీడియాలో చూసినామని, సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో కూడా రాలేదు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు లబలబా కొట్టుకున్న ఛానల్స్ ఉన్నాయి కదా, కాళేశ్వరం కుంగిపోయినప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు లబలబా కొట్టుకుంటలేరు? ఇప్పుడు లబలబా కొట్టుకున్న ఛానల్స్ ఏముంటున్నాయి తెలుసా? ఇదంతా కాంట్రాక్టర్ల తప్పిదమని వెలుగు పేపర్లో రాశారు. కాంట్రాక్టర్ల తప్పిదం, ప్రభుత్వం తప్పిదం కాదు, కాంట్రాక్టర్ల తప్పిదం. పర్యవేక్షణ ఉండదా కాంట్రాక్టర్కి ఇస్తే? మరి అన్ని కాంట్రాక్టర్కి అప్పచెప్పండి, మీకేం సంబంధం? అసలు జనం ఓట్లేసింది కాంట్రాక్టర్లకు, జనం ఓట్లేసింది ఆఫీసర్లకు, జనం ఓట్లేసింది పోలీసు వాళ్ళకు. అట్లా తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళే ఓట్లు. మీకు బాధ్యత లేదు. నాకు పొద్దుగాల ఎవరు మహబూబాబాద్కి వెళ్ళి ఫోన్ చేసిన ఒక ఆయన ఫోన్ చేసి, నేనే అడిగిన, ఆయన ఏదో విషయం చెప్తే, ఏదో రుణమాఫీ గురించి ఆయనకి ఏదో డౌట్ ఉంటే అడిగితే చెప్తే, నేను ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు జనం అంతా హ్యాపీగా ఉన్నారా, మంచిగా ఉన్నారా అని అడిగితే, మంచిగా ఏముంది సార్, అసలు ప్రభుత్వం వచ్చినట్టే లేదు అంటున్నాను ఆయన. ప్రభుత్వం వచ్చినట్టే లేదంటే జనాలకి, ఓ ప్రభుత్వం ఉంది, ఒక వ్యవస్థ నడుస్తుంది అన్న ఫీలింగ్ లేదంటే జనాలకి. ఇక ఇట్లా కూలిపోతే కూడా వారం రోజుల తర్వాత మినిస్టర్ గారు పోయి చూసి, నేను సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నా అంటే, ఇంకా అంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది? గిట్లే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. జరిగిన తప్పిదాలను కప్పిపడేందుకు ఓ రకమైన మీడియా, వాళ్ళు కప్పిపడేస్తుంటారు. కాంట్రాక్టర్లది తప్పు, మెగా కృష్ణారెడ్డిదే తప్పు అని తెలిసిన వాళ్ళు. ఇంకా గవర్నమెంట్ ఎందుకు మరి? మెగా కృష్ణారెడ్డిదే తప్పు అయితే మెగా కృష్ణారెడ్డితో కట్టించుకోనికి సరిపోతుంది. సుంకిశాల విషయంలో ఎంత నిర్లక్ష్యం అంటే చెప్తున్నారు ఆయన. ఇంకొక 2 years అయితే ఇప్పుడు వానకాలం, ఇప్పుడేం కట్టడానికి లేదు. ఇప్పుడు ఆల్రెడీ వరద వచ్చింది, ఇంకా వస్తుంది వరద, 2 లక్షల క్యూసెక్ల నీళ్లు ఇంకా ఇన్ఫ్లో ఉంది. ఇప్పుడు ఏం కట్టడానికి లేదు. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సమ్మర్లో కట్టాలి. మళ్ళీ స్టార్ట్ చేస్తే 2 నెలల్లో 3 నెలల్లో పడుతుంది. ఏం జరగకుంటే హైదరాబాద్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి? డెడ్ స్టోరేజ్కి పోతే సాగరు, నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? రావు. పోరు ఇక్కడంటే మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తారంట, దానికోసం సపరేట్ పైప్ లైన్ వేస్తారంట. ఎందుకు మళ్ళీ పైప్ లైన్ ఎందుకు? కొండపోచమ్మ దగ్గర అవుతుందంట. నిజానికి మల్లన్న సాగర్ కన్నా కొండపోచమ్మ దగ్గర అవుతుందంట, కానీ మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొస్తారంట. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కానీ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు తాగునీళ్ళు తీసుకొస్తామని, దానికోసం సపరేట్గా పైప్ లైన్ వేస్తామని చెప్పి ప్రకటించారు మొన్న. కొండపోచమ్మకి వెళ్ళి దగ్గర అవుతుంది కదా అంటే, లేదు మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొస్తామంటారు వాళ్ళు. మల్లన్న సాగర్ భూకంపం వస్తుంది, మల్లన్న సాగర్లో అని కోనరాం సారానే. ఆ భూకంపం వచ్చిపోతే ఈ పైప్ లైన్ వేస్ట్ కదా మరి? ఆ పైప్ లైన్ వేసే వరకు ఎన్ని ఏళ్ళు పడుతుంది? హైదరాబాద్కు నీళ్ళు ఎడికెళ్ళి తీసుకొస్తారు, మళ్ళీ ఎండాకాలం వస్తుంది, రేపు ఎండాకాలం వస్తుంది. ఏంది పరిస్థితి మన పరిస్థితి? ఇంత నిర్లక్ష్యం అంటే అసలు మాకు ప్రభుత్వం ఎందుకు వచ్చిందో, మేము మంత్రం ఎందుకైనామో అన్నట్టున్నారు వీళ్ళు. కనీసం షాక్ నుంచి తేరుకోండి, అనుకోకుండా వచ్చిన ప్రభుత్వం తేరుకోవాలి కదా, తేరుకొని మళ్ళీ పాలనలోకి వెళ్ళిపోవాలి కదా. ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాకేం సంబంధం లేదన్నట్టుగా వివరిస్తే ఎట్లా? ఈ కాళేశ్వరం కూలిపోయినప్పుడు ఎన్డీఏసీ ఉరికొచ్చేసింది. విత్ ఇన్ ఏ డే, ఒకరోజు గ్యాప్లో ఎన్డీఏసీ వచ్చింది. హడావిడి ఎలక్షన్స్ ముందు కాళేశ్వరం కుంగినప్పుడు. మరి వీడికి ఇది రాలే ఇప్పటిదాకా కూడా. 2వ తారీఖు నాడు అయ్యింది, 8వ తారీఖు నాడు బయటకు వచ్చింది, 10వ తారీఖు వచ్చింది, 11వ తారీఖు వస్తుంది. ఎందుకు రాలే ఎన్డీఏసీ? అసలు ఏం జరుగుతుంది దీనిలో? ఎన్డీఏసీ ఎవరితో కలిసి గేమ్ ఆడుతుంది? ఎన్డీఏసీ ఎక్కడిది అసలు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.